దూరంగా ఏదో మెరుస్తుంది, క్లారిటీ దొరుకుతలేదు అది ఏందా అని లైట్ వేస్తే. సో ఇది మామిడి తోట. సో మీరు ఇప్పుడు చూస్తున్నది వైజాగ్ దగ్గరలో ఉన్న ఒక రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ మీద సో ఒక పర్సన్ చనిపోయాడని, తను ఇంకా అక్కడే తిరుగుతున్నాడని అక్కడ జనాలు అయితే భయపడుతున్నారని పుకారైతే ఉంది. సో అలా తను ఎలా చనిపోయాడంటే ఆ ట్రైన్ గుద్దిన తర్వాత ఆ తల మొండం రెండు సపరేట్ అయిపోయినాయి అని, ఆ తలని ఆ దగ్గరలో ఉన్న కుక్క ఒకటి పట్టుకుని వెళ్ళిపోయిందని. సో ఆ చనిపోయిన అతను తలకే లేకుండా ఆ రైల్వే ట్రాక్ మీద కనిపిస్తున్నాడని పుకారైతే ఉంది. సో అక్కడ నేను ఎల్లోని ఛాలెంజ్ చేశాను. సో నిజంగా నాకు అక్కడ ఏమన్నా కనిపించిందా, నిజంగా అక్కడ తలకాయ లేని దెయ్యం ఉందా, సో నిజంగా అది హాంటెడ్ ప్లేసా కాదా? సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి, ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. డార్లింగ్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ ప్రజెంట్ ఈ రైల్వే ట్రాక్ ఉంది కదా, ఇప్పుడు మీకు రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాం. ఈ రైల్వే ట్రాక్ ఏంటంటే, ఈ రైల్వే ట్రాక్ మీద చాలామంది చనిపోయారని, ఈ చనిపోయిన దాని మీద డార్లింగ్, ఇక్కడైతే మనం రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నాం. రిస్క్ చేసే వచ్చాం అనుకున్నా, చూద్దాం. సో ఈ వీడియో చూసే ముందు ఒక్క నిమిషం నా విన్నపమేనండి. నేను చేసేదంతా నేను ఫేక్గా చేయట్లేదండి. మనుషులకు డబ్బులు ఇచ్చి సౌండ్లు చేపించడం ఇవన్నీ నా ఛానల్లో ఉండవండి. నేను ఏది చేసినా ఒంటరిగా వెళ్ళి చేస్తానండి. సో కొంచెం దయచేసి నేను ఇంత రిస్క్ చేసి వీడియో చేస్తున్నందుకు మీ నుంచి నాకు చిన్న హెల్ప్ కావాలి. ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టండి, నాకు చాలు. మీరు ఇచ్చే నాకు అదే పెద్ద హెల్ప్. థ్యాంక్ యూ. సో డార్లింగ్స్, మనమైతే ఇక్కడ ఈ రైల్వే ట్రాక్ ఉంది కదా, మీరు చూస్తున్న రైల్వే ట్రాక్. సో ఈ రైల్వే ట్రాక్ మీద ఒక పర్సన్ అయితే చనిపోయాడని, సో ఆ పర్సన్ ఇక్కడ ఇంకా తిరుగుతున్నాడని ఇక్కడ లోకల్ చాలామంది అయితే భయపడుతున్నారు. ఇక్కడ పుకార్ అయితే ఉంది. సో ఈ రైల్వే ట్రాక్ వచ్చి మా అన్నగాడి ఇంటికి కొంచెం దగ్గర. సో మా అన్నగాడి ఇక్కడ ప్లేస్ ఉంచిన్న, సో మనోడైతే అక్కడ మీకు కనిపిస్తుందా, మనోడైతే ఆ ప్లేస్లో చనిపోయాడని అక్కడ రైల్వే ట్రాక్ పెట్టి గుద్దేస్తే అక్కడి నుంచి ఆ బాడీ వచ్చి ఇక్కడ దాకా వచ్చి, సో ఇక్కడ వరకు ఈడ్చుకుంటూ వచ్చి ఇక్కడ పడేసిందని, తలకాయ మొండం పేగులు అన్నీ బయటకు వచ్చినాయని, బయటకు వచ్చేస్తే ఆ తలకాయనేమో కుక్క పట్టుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళిపోయిందని కొన్ని పుకార్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే దెయ్యం ఉంది, ఈ ట్రాక్ మీద తిరుగుతుంది, ఇక్కడ కొంచెం హల్చల్ చేస్తుందని పుకార్లు అయితే ఉన్నాయి. సో అది నిజమో కాదో, నిజంగా దెయ్యం ఉందో లేదో, సో మనం ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. మీకు ఒకసారి గూగుల్ టైం చూపిస్తాను. సో ఈ టైంలో ఇక్కడ దెయ్యం ఉందో లేదో, ఉంటే ఒకవేళ ఎఫెక్ట్ కొడితే మనం ఉందని కన్ఫర్మ్ చేద్దాం, లేకపోతే ఎప్పటిలాగే ఇక్కడ దెయ్యం లేదు, ఏమీ లేదు. మనమైతే ఈ ట్రాక్ నుంచి మనోడు ఎక్కడైతే చనిపోయాడో అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వద్దాం. ఓకేనా? రెడీ, పొందమండి.
డార్లింగ్స్ ఏమన్నా ఉంటే కనిపించాలే మరి, మనకైతే ఏమనిపిస్తలేదు. ఇదే రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ సో తను చనిపోయిందంటే ఈ ప్లేస్ దగ్గరే, ఇక్కడ ఆ ప్లేస్ దగ్గర. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. సో ఒకసారి చూద్దాం. సైలెంట్ ఉందో, మీకు ఏమన్నా గజ్జల సౌండ్లు ఏమన్నా వినిపిస్తే అబ్జర్వ్ చేయండి. అబ్బా అబ్బా అబ్బా, సౌండ్ ఎఫెక్ట్లు మామూలుగా లేవు. నా ఫేస్ చూపించచ్చు, కాకపోతే నా దగ్గర లైట్లు 2 కెమెరా ఇవన్నీ ఉన్నాయి. సో నా ఫేస్ అయితే చూపిస్తాను మీకు. నా రివీల్ గుండె గీయించుకున్నాను కదా, ఫేస్ ఏం చూపిస్తాం. ఓకే, సో మనమైతే మా అన్నగారు చెప్పిన లొకేషన్కి వచ్చాం. సో ఒకసారి లెట్స్ సీ, చూద్దాం. కనిపిస్తున్నానా? బా కెమెరా మొత్తం బ్లర్ అయింది. కనిపిస్తున్నానా? ఎట్లా అయినా కనిపించండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అదే ఒక చనిపోయారు, ఇక్కడైతే ఉన్నాయి అని గట్టి నమ్మకాలు అయితే ఉన్నాయి జనాలకి. సో మా దగ్గర వాళ్ళే, దగ్గర వాళ్ళు అంటే నా ఫ్యామిలీ మెంబర్సే అంటున్నారు ఎక్కువ, ఉన్నాయని ఇక్కడ ఉన్నాయని అని. సరే ఉన్నాయా లేవని వచ్చాం. సరే చూద్దాం, నిజంగా ఉంటే కనుక కొడుతుంది కదా ఎఫెక్ట్. మ్యాక్సిమం నా వీలున్నంత వరకు ట్రై చేస్తాను, ఇంకా తర్వాత చూస్తాను. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి అంటే కొంచెం ముందుకు వెళ్తాను. సో కెమెరా బ్యాటరీ కూడా అయిపోతుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి, ఇక్కడ నుంచి అక్కడ ముందుకెళ్ళి, సో ఆ ట్రాక్ నుంచి, ఆ తుప్పల నుంచి ఆ ట్రాక్ మీదకి వెళ్ళి, ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ అక్కడికి వెళ్తాను. సో ఇక్కడ ముందుకెళ్తే అక్కడ ఒక సత్తమ్మ తల్లి టెంపుల్ అని ఒక టెంపుల్ అయితే ఉంది. సో తినైతే ఇక్కడ ఆ ట్రైన్ అయితే తను ఇక్కడ గుద్ది ఇక్కడ నుంచి ఆ టెంపుల్ దాకా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి టెంపుల్ దగ్గర వదిలింది అనేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో చూద్దాం. సో మనైతే ముందుకెళ్ళి ఆ తుప్పల వైపు వెళ్ళి అటు నుంచి ఆ ట్రాక్లోంచి నడుచుకుంటూ వెళ్ళి మన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్ళి చూద్దాం ఏమవుతుందో.
సో డార్లింగ్స్ ఇక్కడైతే మనం ఈ ట్రాక్ మీద అయితే సింగిల్గా ఎలోన్గా లైటు కెమెరా. సో నా దగ్గర చిన్న లైట్ సరే ఓకే. సో రికార్డ్ అవుతుంది కదా, ఓకే లెట్స్ గో పోదాం మరి అయితే. సో మనం ఇక్కడ నుంచి అవతల ట్రాక్ వైపు అయితే వెళ్దాం. ఇదో ట్రాక్. సో బట్ ఇక్కడ ట్రైన్లు అయితే ఏమీ రావట్లేదు ప్రజెంట్. ఇందాకైతే 2 ట్రైన్లు వచ్చినాయి. సో ఈ ట్రాక్ నుంచి మనం ఆ ట్రాక్కి వెళ్ళబోతున్నాం. సైలెంట్గా ఉండండి, ఏమన్నా సౌండ్లు వింటే అబ్జర్వ్ చేయండి. ఇయే ట్రాకు. ఇక్కడ దారి ఎక్కడ ఉంది? దారి ఎక్కడుందబ్బా? సో ఇది ట్రాకు. దీనికి దారి ఎక్కడుంది? ఈ తుప్పల్లోంచి దారి ఎక్కడుందన్నా? సో ట్రాక్ అయితే ఇది. సో ఇక్కడ స్ట్రైట్గా ట్రైన్ అయితే వస్తుంది అనుకుంటా. మీకు ఇక్కడ చివరి లైటింగ్ అనిపిస్తుందా? సైలెంట్గా ఉండండి, ఏమన్నా కనిపిస్తే వినిపిస్తే వినండి. సో ఇక్కడైతే మనం వస్తున్నాం కానీ మరి బట్ ఎటువంటి ఎఫెక్ట్ అయితే మనకు కొట్టట్లేదు. చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ నుంచి ఆ టెంపుల్ దాకా అయితే ఈడ్చుకుంటూ వెళ్ళే టెంపుల్ దగ్గర వదిలేసిందని ఉంది. సో సత్తమ్మ తల్లి టెంపుల్ చాలా పవర్ఫుల్ అని, సత్తమ్మ తల్లి టెంపుల్ చాలా పవర్ఫుల్ అని ఇక్కడైతే టాక్ అయితే ఉంది. సో అటువైపు అయితే మా అన్నగడాలు వెళ్ళొద్దు అంటున్నారు. బట్ మనం ఆ టెంపుల్ దాకా వెళ్ళొద్దు కానీ జస్ట్ అక్కడైతే చూద్దాం.
ఎవరైనా ఉంటే ఇక్కడ నిజంగా ఏమన్నా దెయ్యాలు ఉంటే ఒక చిన్న సైన్ ఇవ్వండి, అట్లీస్ట్ ఒక సైన్ ఇవ్వండి. ఎవరైనా ఉంటే ఇక్కడ దెయ్యాలు ఏమన్నా ఉంటే, ఈ ట్రాక్ మీద చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ సైన్ ఇవ్వండి. ఎవరైనా సరే ఉంటే ఒక సైన్ ఇవ్వండి. సో మనమైతే ముందు టెంపుల్ ఉందంట, సో ఆ టెంపుల్ దగ్గర వరకు అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాం. టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలా వద్దా అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుదాం. ముందైతే ఇక్కడికి వెళ్దాం. సత్తమ్మ తల్లి టెంపుల్ చాలా పవర్ఫుల్ అని అన్నగాడు అన్నాడు, సో వెళ్ళొద్దని అంటున్నారు. సో సో చూద్దాం. సో మీరు సైలెంట్గా ఉంటే కుక్కలు అయితే అరుస్తున్నాయి. మీకు ఏమైనా అనిపిస్తుందా కుక్కలు అరుస్తున్నట్టు? కుక్కలు అయితే అరుస్తున్నాయి, బట్ అవి లాంగ్లో అరుస్తున్నాయి. దగ్గర అయితే ఏమీ లేవు, కుక్కలు అరవట్లేదు. మేబీ అంటే ఇక్కడ లేకపోవచ్చు దెయ్యాలు అమ్మ కర్మ దెయ్యాలు. నేను ఈ రైల్వే ట్రాక్ మీద ఎవరికన్నా నేను ఒక 500 ఇచ్చేసి ఎవరికైనా చీర కట్టి చట్నీ పాస్ అయినట్టు నేను చేయొచ్చు. బట్ నా కంటెంట్ అది కాదే. మన నిజాన్ని చూపించాలి. నేను నిజంగా ఒకేలా నా వీడియోలో ఏదైనా ఇలా పాస్ అయినట్టు వెళ్తే ఖచ్చితంగా అది దెయ్యమన్నా అయి ఉండాలి, లేకపోతే పర్సన్ అయి ఉండాలి. అలా పాస్ అయితే నాకు కనిపిస్తే కానీ అన్నీ పరిగెట్టుకుంటే వెళ్ళి అది ఎవడు దెయ్యమా లేకపోతే కనిపించకుండా మాయమైపోతే మనం అనుకున్నట్టు దెయ్యం అని ఫిక్స్ అవుతాం. ఎవడన్నా కనిపిస్తే అది పర్సన్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. బట్ నిజంగా దెయ్యాలు ఉంటే కనుక నిజంగా నా వీడియోలో దెయ్యం కనిపించిందంటే అది నిజమైన దెయ్యమై ఉంటుంది. అందరిలాగా నేను ఆల్గేలుగా పైసలు ఇచ్చి నేను మనుషుల్ని పెట్టి చేయించే టైప్ అయితే కాదు. నేను చేసేవి కూడా ఎల్లోని ఛాలెంజెస్. మీరు కొంచెం నా పాత వీడియోస్ అన్నీ చూసి అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ట్రైన్ అయితే మనం వస్తుంది, మనం ఉన్న ట్రాక్లో ట్రైన్ అయితే వస్తుంది. సో అటువైపు ట్రాక్లో ఇంకో ట్రైన్ వస్తుంది, ఇటువైపు ట్రాక్ ఇంకో ట్రైన్ వస్తుంది. సో మన ఈ రెండింటికి మనం ఈ సెంటర్లో ఉన్నాం. ఇటో ట్రైన్ వస్తుంది కదా అమ్మా. ఈ తుప్పల్లోకి అయితే దిగాం, చూద్దాం. ట్రైన్ వస్తుంది డార్లింగ్స్. లెట్స్ వాచ్ అండ్ నైట్ వ్యూ. రిస్కీ షూటే ఇది. ఇటు నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది. సో మేబీ ఏమన్నా దెయ్యం ఉంటే కనుక నన్ను తోయడానికి ట్రై చేయొచ్చుగా. నిజంగా ఉంటే తోయడానికి ట్రై చేస్తేగా. ఈ రైల్వే ట్రాక్ మీద చనిపోయిన వాళ్ళకి తోడుగా వాళ్ళు ఖాళీగా ఉన్నారు, ఎవరు తోడలేరు అనేసి ట్రై చేయొచ్చు ఇంకో ట్రైన్. మామూలుగా లేదుగా. ఇదైతే మామూలుగా వెళ్తలేదు ట్రైన్. ఓకే. సో ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. మనం ఈ ట్రాక్ మీదకి వెళ్దాం. ఈ ట్రాక్ మీద దగ్గరలో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వరకు వెళ్ళి టెంపుల్ కాడి నుంచి మనం ఇంటికి వెళ్ళి సో దీని గురించి మా వాళ్ళు ఏం చెప్తారో, ఈ ట్రాక్ మీద దెయ్యాలు ఉన్నాయా లేదా చెప్తారో వాళ్ళు చెప్పిన బయటలో అయితే నేను నీకు చెప్తాను. సో నైట్ విజన్ కెమెరా తీసుకురాలేదు. సో నైట్ విజన్ కెమెరా తీసుకురాలేదంటే నాకు అవసరమా నైట్ విజన్ కెమెరా అని అనిపించింది. సో అందుకని తీసుకురాలేదు. ఇంకా అంతమించి ఏం కాదు. సో బ్యాటరీ ఛార్జ్ అయితే కూడా అయిపోతుంది అని అనిపిస్తుంది నాకు కూడా. మనం వచ్చేసాం, ఛార్జ్ ఉందిగా. మనం మాట్లాడుకుంటానే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. సో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ ఇది అక్కడ టెంపుల్ ఉంది. సో మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్దాం. టెంపుల్ దగ్గరికి అమ్మ సత్తమ్మ తల్లి వస్తున్నాను నీ దగ్గరికి.
సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గజ్జల సౌండ్ వినిపించవచ్చు, కొంచెం కేర్ఫుల్గా చూడండి. నేను ఏమన్నా తప్పు చేస్తే నన్ను క్షమించమ్మా. సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ ముందుకు రావాలనిపించట్లేదు, బట్ నేను కొంచెం ముందుకు వస్తాను. ఏమైనా గజ్జల సౌండ్ వినిపిస్తే అబ్జర్వ్ చేయండి. ఏమైనా సౌండ్ వినిపిస్తుందా? నాకైతే ఏం సౌండ్ వినపట్లేదు, బట్ మా అన్నగాడు వాళ్ళు వెళ్ళొద్దు అంటున్నారని వెళ్ళట్లేదు. అదే టెంపుల్, అక్కడే టెంపుల్ ఉంది. సో మీకు అది డే టైం వ్యూ అయితే తీసి పెడతాను. చిన్న క్యూరియాసిటీ, వెళ్దాం. అక్కడ మీకు లైట్ వెలుగుతున్నట్టు కనిపిస్తుందా? ఓకే, మనం వద్దులే, ఆగిపోదాం. దూరంగా ఏదో మెరుస్తుంది, క్లారిటీ దొరుకుతలేదు అది ఏందా అని. లైట్ వేస్తే సరే చూద్దాం. మా సద్దమ్మ తల్లి వస్తున్నా అమ్మ నీ దగ్గరికి. సో ఇక్కడైతే ఉన్నాం మనం. సో ఈ సరౌండింగ్లో, సో తనైతే ఎక్కడ చనిపోయాడో, సో ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఇక్కడ తన బాడీ వదిలేసిందని ఇక్కడైతే ఉంది, అండ్ ఇక్కడికి వచ్చి ఆగిపోయింది తన బాడీ అని. సో ఇది దీని లోపలికి వెళ్తే మొత్తం మామిడి తోటలు ఇవన్నీ. దీని లోపలికి వెళ్తే మామిడి తోటలు. సో మామిడి తోటలు. సో అది పరిస్థితి. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు, టెంపుల్ దగ్గరికి వెళ్ళట్లేదు. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని ఉంది కానీ, బట్ వీళ్ళు నన్ను భయపెట్టారు మా అన్నగడాలు కర్మగాను. అదే టెంపుల్, అదే టెంపుల్, వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్, అదే టెంపుల్, అదే. అదే టెంపుల్. టెంపుల్ ఇక్కడే ఉంది. నాకు పోవాలనిపిస్తుంది, ఇంటెన్షన్ ఇంకోసారి ఆపుతుంది, రిస్క్ అవసరమా అని. సో సత్తమ్మ తల్లి టెంపుల్ పవర్ఫుల్ అని అంటున్నారు. పోదామా వద్దని క్యూరియాసిటీ ఆపేస్తుంది. చూద్దాం, పోవచ్చు. అమ్మ కర్మ. సో ఇది మామిడి తోట. సో ఇది సత్తమ్మ తల్లి టెంపుల్. సో ఇది మామిడి తోట. మామిడి తోట. చాయ్ అమ్మ కర్మ. చచ్చా, వీళ్ళు భయపెట్టారు బాగాని. అమ్మ కూల్ డార్లింగ్, చాలా ఇంకెళ్ళిపోదాంపా. వద్దమ్మా వద్దు, అటాకులు చెయ్యొద్దు, ఉంటే అటాకులు చేయొద్దు. నేను వెళ్ళిపోతున్నా. సో మీ ప్లేస్లోంచి నేను వెళ్ళిపోతున్నా, అటాకులు చేయొద్దు. డోర్ కూడా లాక్ చేస్తున్నా.
సో మనం అయితే ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదు, టెంపుల్ దగ్గరికి వెళ్ళకుండా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. సో నైట్ టైం సత్తమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళకూడదు అని నాకు స్టార్టింగ్ నుంచి చెప్పి బాగా భయపెట్టారు. సో అందుకని నేను వెళ్ళట్లేదు, అంటే డేర్ చేయట్లేదు అంటే భయపెట్టారు నన్ను బాగానే. అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు వెళ్ళాలా వద్దా అని క్యూరియాసిటీతోనే బ్యాక్ వచ్చేస్తున్నా. సో ఇది రైల్వే ట్రాకు. టెంపుల్ కుదిరితే పొద్దున్న వీడియో తీసి పెడతాను. ఇది మనం ఎక్కడ వచ్చాం, ఎక్కడి నుంచి ఎట్టు వచ్చాం ఏం కనిపిస్తలేదు నాకైతే. ఇది అమ్మ రైల్వే ట్రాక్ మీద దెయ్యాలుంటే కనిపించండి అమ్మ ఒక్కసారి ప్లీజ్. సత్తమ్మ తల్లి నేను ఈ దెయ్యాల కన్నా దేవతల వెనకాల ఎక్కువ పడతాను. ఈ సత్తమ్మ తల్లి టెంపుల్ పవర్ఫుల్ ఉండొచ్చు, కానీ నన్ను వీళ్ళు భయపెట్టారే బాగా. సర్లే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. అబ్బా చేయి నొప్పి వచ్చేస్తున్నా. ఓ ఇటు. సో ఇది రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ మీద చచ్చిపోయినాడు వాడు అక్కడన్నా కనిపిస్తున్నా బాగున్నా. ఇంక నేను వెళ్ళిపోతా, చేయి నొప్పి వచ్చేస్తున్నా కదా బాబు. తుప్పలు ఆడదాకా వెళ్ళా ఈడే నాకు చంపేయారు వెళ్ళి. ఎవరైనా నాకు ఈ నైట్ ట్రాక్ మ్యాన్లు ఉంటారు కదా, నైట్ టైం తిరిగే ట్రాక్ మ్యాన్లు, వాళ్ళైనా ఎవరైనా కనిపించినా బాగుండు. వాళ్ళు కూడా ఎవరో కనిపిస్తలే అసలు. మేబీ ముందుకెళ్తే కనిపిస్తారా? నైట్ టైం ట్రాక్ మ్యాన్లు కూడా ఎవడో కనిపిస్తలేడు. ఎవడన్నా కనిపిస్తే వాళ్ళతో ఏమన్నా మాట్లాడి అమ్మా చేయి లాగేస్తున్నారా బాబు. ఎవడన్నా కనిపిస్తే బాగున్ను. కుక్కలు అరుస్తున్నాయి, మనం వెళ్ళాల్సింది అటే అనుకుంటా. నైట్ టైం ట్రాక్ మ్యాన్లు ఎవడన్నా కనిపిస్తే బాగుండు. కొంచెం ముందుకు పోయేద్దాం, ఎవడన్నా కనిపిస్తే మాట్లాడదాం. ఒక్క దెయ్యం ఛార్జింగ్ అయిపోయి ఒక దెయ్యం అన్న కనిపిస్తే. ఓకే, అవతల ట్రాక్లో ట్రైన్ వస్తుంది, మన యువతల ట్రాక్లో ఉన్నాం. యువతల ట్రాక్లో కూడా గ్రీన్ సిగ్నల్ పడింది, ఇక్కడ కూడా ట్రైన్ రావచ్చు. మనం ఏం చేద్దాం, ఈ ట్రాక్ నుంచి ఆ ట్రాక్కి వెళ్ళిపోదాం. అబ్బా చేయలాగేస్తున్నా. 1 2 3 3 ట్రైన్లు వస్తున్నాయి అమ్మా. ఎవడని చూస్తే నన్ను ట్రాక్ మ్యాన్ అనుకుంటాడేమో. అమ్మడి అమ్మ, మూడు ట్రైన్లు వస్తున్నాయి కదా ఆయన. ఇటొకటి అటొకటి. రండి ఇంకా రండి. బాగానే కాసు కూర్చున్నారు కదా నా కోసం. ఇటు ట్రైన్ వస్తుందా? ఇందులో రావట్లే ట్రైన్. సో యాక్చువల్లీ అందులో ట్రైన్, ఇందులో ట్రైన్. సో ఇందులో నో ట్రైన్. ఒక్కసారి
ఇంకా ఇదొకటి. అక్కడ దూరంగా ఏదో మెరుతుందబ్బా, ఏదో అర్థమవుతలేదు అమ్మ. మెరూన్ అమ్మ, నువ్వు అది తెలిసి పొద్దున్న చూసాను. ఏది వేయాలో కనిపిస్తలేవురా, ఎందుకు ఆటి ఫోకస్ అవుతుంది అర్థమవుతలేదు నాకు. మాన్యువల్ ఫోకస్లో పెట్టాము ఏంటి దాని నుంచి. తగ్గుతున్నా కదా ఉంది ఇంకేంటి. అమ్మాడి అమ్మ చా, ఇది గడ్డి దెబ్బే. ఈ ట్రైన్ ఇంకా ఫినిష్ అవ్వకుండా ఈ ట్రైన్ వచ్చేస్తుంది ఇటుపక్క నుంచి. మర్డర్ ప్లాన్ చేయని మీరు అందరూ కలిసి. కనిపిస్తాలేదే దెయ్యాలు. ఇంకో అటుపక్క నుంచి ఒక ట్రైన్ వస్తుంది, మళ్ళీ అటుపక్క నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది. ఏం చేయాలి మనం, బయలుదేరాలి ఇంకా. సో డార్లింగ్స్ ఇక్కడ అయితే అనుకున్న ఎఫెక్ట్లు అయితే ఏమీ కొట్టలేదు. బట్ నైట్ టైము ట్రాక్ మీద తిరగడం అంటే అది రిస్కీ షూటే. బట్ రిస్క్ మా చేయనప్పు వచ్చేస్తుందా, రిస్క్ ఉంది మరి కొంచెం. కుక్కలు అరుస్తున్నాయి, కుక్కలు బౌ 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 బౌ. కుక్కలు నన్ను చూసి అరుస్తున్నాయి అనుకుంటా. అంటే నేను ఇక్కడ ట్రాక్ మీద లైట్ పట్టు తిరుగుతుంటే మరి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. కామెడీ దెయ్యం, నేనే పెద్ద దెయ్యంలా ఉంటుంది, గుండె గీయించుకుని. అమ్మకరమే కానీ మరి ఏం చేద్దాం, ఏం కనిపిస్తలేదు ఒకటి కూడా దెయ్యాలకు బొక్క. ఎందుకు నేను వచ్చిన ప్లేస్ ఎక్కడ నాకు నేను మర్చిపోయినట్టున్నా. ఇది ఆ ప్లేసు, ఇది ఇది ఓకే. సో ఇది అమ్మా. సో డార్లింగ్స్ మనమైతే ఇంకా బయలుదేరదాం. నా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. సో ఇక సెలవు అంటే మీకు సెల్ఫీ మోడ్ పెట్టి చెప్పడానికి నా దగ్గర అంత ఏమీ లేదనుకుంటా. ఇక్కడ చూద్దాం, కనిపిస్తున్నానా? అవుట్ ఫోకస్లో ఉండొచ్చు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చినంత, ఇక్కడ చెప్పినంత, ఇక్కడ తిరిగినంత అంత ఏం లేదు. కానీ బట్ ఆ టెంపుల్ దగ్గర నుంచి మా వాళ్ళు ఏం చెప్పారంటే టెంపుల్ గురించి నాకు గురించి ఒక గంట, టెంపుల్ లోపల తోటలో ఇది అని చెప్పి నన్ను బాగా భయపెట్టారు ఒకసారి. అమ్మ కనిపిస్తున్నా, తోటలో ఇది అని చెప్పి బాగా భయపెట్టారు.
బట్ నేనే దెయ్యంలా కనిపించచ్చు, మీకు కనిపించినా పర్లేదు. కాకపోతే భయపెట్టారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కూడా కొంచెం భయం అయితే వేసింది. ఇంకొక పర్సన్ ఉంటే బాగుండి అనిపించింది. అంటే ఏమో తెలియదు, భయం అయితే వేసింది ఆ టెంపుల్ దగ్గర. వీళ్ళు నన్ను భయపెట్టడం వల్ల నాకు అట్లా భయం వేసింది అక్కడికి వెళ్ళగానే. సో అది పరిస్థితి. సో ఇక్కడైతే నేనైతే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేనైతే ఇంటికి వెళ్తాను. ఓకేనా. సో ఈ వీడియో చూసే ముందు ఒక్క నిమిషం నా విన్నపమేనండి. నేను చేసేదంతా నేను ఫేక్గా చేయట్లేదండి. మనుషులకు డబ్బులు ఇచ్చి సౌండ్లు చేపించడం ఇవన్నీ నా ఛానల్లో ఉండవండి. నేను ఏది చేసినా ఒంటరిగా వెళ్ళి చేస్తానండి. సో కొంచెం దయచేసి నేను ఇంత రిస్క్ చేసి వీడియో చేస్తున్నందుకు మీ నుంచి నాకు చిన్న హెల్ప్ కావాలి. ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్ కింద పెట్టండి, నాకు చాలు. మీరు ఇచ్చే నాకు అదే పెద్ద హెల్ప్. థ్యాంక్ యూ.